బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానివ్వలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. దేవుడి యొక్క వాక్కు మన వినికిడిలో దీవించును గాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యాయీరు అనేటటువంటి ఒక అధికారి యేసు దగ్గరికి వచ్చి తన 12 ఏళ్ల కుమార్తె చావ సిద్ధముగా ఉంది, అంటే ఇంకా చనిపోలే ఆమె, అతని దృష్టిలో చావ సిద్ధముగా ఉంది. అయితే కబురు తెచ్చిన వాడు ఏమంటున్నాడంటే ఆమె చనిపోయింది అన్నాడు. వీడు 2వ రకం. 3వ రకం ఏమంటున్నారంటే చనిపోయిన ఆమె దగ్గరికి వచ్చాడు అని చెప్పి ఆయన అపహాస్యం చేస్తున్నారు. అయితే ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఆమె చనిపోలేదు. హల్లెలూయా. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచండి. మరి బన్ను కళ్యాణిలను ప్రభువు ప్రేమించి ఇచ్చినటువంటి చిన్న బిడ్డ, తన విషయంలో కూడా అందరూ అన్నారు ఇక అయిపోయింది, చనిపోయింది, అవకాశం లేదు, ఇక ఆమె బ్రతకదు అని అనేక విధాలుగా అనేక సలహాలు ఇచ్చినప్పటికీ వారిరువురు నమ్మిక మాత్రము ఉంచారు. హల్లెలూయా. ప్రభువు భయపడవద్దు అన్న వాగ్దానాన్ని నమ్మారు. మరి దేవుడు ఈ రోజు నా బిడ్డకి ఏమిచ్చాడు తెలుసా? సంవత్సరం అనేటటువంటి దయా కిరీటాన్ని స్వస్థపరుస్తూ ప్రభువు ఇచ్చాడు. హల్లెలూయా. మీ ఘననామానికి వందనాలు. బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నేను ఒక దుర్గమును స్థాపిస్తానన్నావు ప్రభువా. చిన్న బిడ్డలందరూ చేతులెత్తి అనన్య కొరకు ప్రార్థిస్తూ ఉండగా నిశ్చయముగా నీవే బిడ్డను తాకుదువు గాక. నీ గాయపడిన హస్తము బిడ్డను తాకును గాక. స్వస్థపరచు యెహోవాగా నీ కార్యము మేమందరము చూచుదుము గాక. అయా పెద్దలందరూ దీవెనను ఆశీర్వాదం ఇస్తూ ఉండగా పరము నుండి మీరు దీవించండి. అనన్య రానున్న కాలంలో మనుషుల దయలో నీ దయలో వర్ధిల్లును గాక. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారంట. ఈ బిడ్డ జననం అనేకులకు సంతోష కారణంగా అనేకులను నీ వైపు ఆకర్షించే బిడ్డగా మీరు దీవించి ఆశీర్వదించండి. సంతోషదాయకము ఆరోగ్యదాయకమైన పుట్టినరోజులు అనేకము జరుపుకునే కృప అనన్యాకు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయ, శిలువ రక్తమే చేయ. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.